సింహాలంటే గ్రామ సింహాలు ఉంటాయి, కన్నీడ గడప గడపకు పెద్ద పులులే, నియంగా కావు బొమ్మలు. ఇడ ఆకిట్ల పెడితే గీ అన్న సంటి పిల్ల ఎత్తుకొని తిరుగుతున్నాడు. కూరగాయలు కోసుకుంటా పక్కనే పెద్ద పులిని పెట్టుకున్నారు అక్కలు. వారెవ్వా, కాక టీవీఎస్ బండి ఎక్కిచ్చిండు కదా, తీసుకొచ్చి పొలం గట్టు మీద పెట్టిండు. హౌ కోతులను గెదమెతానికే కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలా గిట్లున్నాయి ఊరోళ్ళ తిప్పలు. దీని కాస్ట్ వచ్చి 2000 పడ్డది. దీంతో కొద్దిగా ఇది పట్టుకుంటే మా ఇంటికి రావు, ఈ ఏరియాకు ఉండయి. దీన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుడు పొద్దున్న లేచినాక. కష్టం చేసుకొని బతుకుడే కష్టం ఉందంటే పులి బొమ్మ కొంతానికి ఇదో ఖర్చు, లేదంటే ఆగుతలేవట. ఇంట్లోకి జొర్రి బువ్వ కూరలు ఎత్తుకపోవుడు, చేతిలో ఏదుంటే అది గుంజుకపోవుడు, పొలాల కాడ పంటలు ఆగం చేసుడు, మీదికెగబడి ఖర్చుడు. గా బాధకు ఇండ్లకు దుక్నాలకు జాలీలు పెట్టించిండ్రు అంతటా. గక్కంచెల్లూరుకొచ్చి మొద్దు కోతి కాళ్ళు పట్టి పీకినే మా ముసలయ్య లేకపోతే నేను చచ్చిపోదు. మొన్న కోతులు విపరీతంగా కోతులు ఉన్నాయి. దాదాపు ఒక మనిషికి పంచుకుంటే 20 వస్తాయి. ఎవరే కానీ కోతులు పట్టించి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మేము ఊరంతా సిద్ధంగా ఉన్నాం. వారెవ్వా, ఈ కిత్తకు కోతులను పట్టించినోళ్ళదే సర్పంచ్ సీట్ అని సాటింపేస్తున్నారు కాబట్టి గా పని ఎవరు చేస్తారో మరి. అయితే మునుపున్న సర్పంచ్ గారు సుత 500కు కోతి లెక్కన పట్టించిండట కూడా. అడవిలు ఇడిచిపెట్టినా ఆడ గాసం దొరకక మళ్ళొస్తున్నట్టున్నాయి. 60 నుంచి 70 పులులు గ్రామంలో ఉన్నాయి. కొంతమంది రైతులు కూడా బాయిల కాడ చెట్ల కాడ కూరగాయ చెట్లలో పెట్టుకుంటారు. అవి కలరేసిపోయినాక అవిటి కూడా భయం తేలిపోయింది. ఊరోళ్లకు ఈ బాధలు ఎట్లా తప్పిస్తారో గాని ఈ కిత్తకు శాన పల్లెలల్లా సర్పంచ్ కుర్చీలో కూసోవాలంటే మొదలు కోతులను ఊరు దాటియాల్సి వస్తట్టుంది పో.